ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే స్టేజ్ని అలంకరించిన నాతోటి సహచరులు, నిరుద్యోగ జేఏసీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మేము చేసిన తప్పే. ఆ రోజు ఓటేసిన పాపానికి ఈరోజు 20 రోజుల మించి నడి రోడ్లపైన స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఏ సిద్ధాంతాలతోటైతే కాంగ్రెస్ పార్టీ అహింస అనే సిద్ధాంతంతో స్థాపించబడిందో ఈరోజు తెలంగాణలో అహింసనే రాజ్యమేలుతున్నట్టుంది. ఎందుకంటే లాఠీ దెబ్బలు, లాఠీ ఛార్జీలు అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలనే మూలాలని కూడా మర్చిపోతున్నారు. నేను నిన్ననే ఒక పేపర్లో చూసిన, 1948లో కాంగ్రెస్ పార్టీని స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ రద్దు చేద్దామని చెప్పాడు. ఎందుకు రద్దు చేయలేదు అని ఈరోజు నేను బాధపడుతున్నాను. ఆయన ముందుగానే చెప్పాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా వస్తే నిరుద్యోగులపైన లాఠీ చార్జీలు చేసి, ధర్నాలు చేస్తుంటే అరెస్టులు చేసి కేసులు పెట్టమని చెప్తుందేమనే ఉద్దేశంతో గాంధీజీ గారు ముందు చూపుతోటే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని చెప్పారనమాట. ఈరోజు తెలంగాణలో ఇంకేం జరుగుతుందంటే 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులు ఆ రోజు మేమందరం కూడా ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి దేవుళ్ళలాగా కనపడ్డారు. బస్సు యాత్రలు చేసేటప్పుడు కానీ, ధర్నాలు నిర్వహించేటప్పుడు కానీ వీళ్ళందరూ ఆ రోజు 30 లక్షలు ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షల మంది ఓట్లు అవుతామని చెప్పారు. ఆ రోజు వీళ్ళందరూ దేవుళ్ళలాగా కనపడ్డ వాళ్ళు ఈ రోజు క్వశ్చన్ చేస్తుంటే దయ్యాలలాగా కనపడుతున్నారు. అంటే నీకు ఓటేసిన తర్వాత ఒక రకంగా, ఓటేగిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నావు. ఒక్కరోజు దిల్సుఖ్ నగర్ వచ్చి పోలీస్ అభ్యర్థుల యొక్క కష్టాలు చూస్తే నీకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల యొక్క పుస్తకాలు అమ్మి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని స్టడియాలలో వెన్నుముక అరిగేలాగా కూర్చొని జరుగుతున్న ఆ విద్యార్థులకు సమాధానం ఎవరు చెప్పాలి? ఒక స్టేట్కి ఒక హోమ్ మినిస్టర్ లేడు. ఒక డీజీపీ గారిని కలుద్దామంటే లోనకి రానియరు. ఒక మా బోర్డు చైర్మన్ ఎక్కడున్నాడో కనపడి సంవత్సరం అవుతుంది. అసలు మేము ఎవరిని కలవాలి? ఎవరిని అడిగితే ప్రశ్నిస్తారు? ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం, రేపు బీజేపీ ఆఫీస్కి వెళ్తే మేము బీజేపీ కార్యకర్తలం, బీఆర్ఎస్కి వెళ్తే బీఆర్ఎస్ కార్యకర్తలం, కవిత దగ్గరికి వెళ్తే జాగృతి కార్యకర్తలం, కాంగ్రెస్ దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలం. అసలు నిరుద్యోగం అనేవాడు ఈ తెలంగాణలో ఏ పార్టీ కార్యకర్త అనేది ఒక రాజ్యాంగ సవరణ ద్వారానో ఒక ఐడెంటిటీ కార్డు అని ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాల అధికారం గాంధీ భవన్లో పల్లి బఠానీలు అమ్ముకొని మా యొక్క రక్తాన్ని మీరు ధర్నాలు చేసినప్పుడు మేము కొబ్బరి బొండాలు మా రక్తం కరిగించి మీకు శావాలు కప్పితే, ఈ రోజు మీకు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆ గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనియట్లేదు. ఈ రోజు మీరు ఏసీ గదులలో అనుభవిస్తున్న అధికార మదం అనేది ఎవరు పెట్టిన భిక్ష అనేది మీరు ఆలోచించాలి. ఎవరితోటన్నా ఆడుకోండి. నిరుద్యోగుల శవాల మీద రాజకీయాలు చేసి అధికారం చంపించవచ్చు. ఏ అస్తిత్వం కోసం అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారంటే ఇంకేం చేయాలి, ఇంకేం తెచ్చుకోవాలి అంటే తెలంగాణని ఇప్పుడు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ అని 3 జోన్లు చేసి పారేంగేశారు. ఏం చెప్పాలి? ఎవరికి సమాధానం చెప్పాలి? 5,000 పోస్టులు వేస్తా అంటున్నావు నువ్వు. 5,000 పోస్టులలో 9 రకాల కేటగిరీలు ఉంటాయి. ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ అని కేటగిరీ ఉంటాయి. ఎంఎస్పీ కోటా, సిపిపి కోటా, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ కోటా, హోమ్ గార్డ్ కోటా, ఎంఎస్పీ కోటా, ఎన్సీసీ కోటా అని ఇలా 14 రకాల కేటగిరీలకి నువ్వు సిటీ సరౌండింగ్స్లో 3,000 పోస్టులు వేసి 29 జిల్లాలకి మాత్రం 2,000 పోస్టులు వేయడం ద్వారా ఇన్ని కేటగిరీలు, అందులో 33% మహిళలకు పోతే మిగిలిన 1,400 జాబులు నువ్వు కేటగిరీకి పంచితే అసలు నువ్వు రోస్టర్ మీద ఎల్బీ స్టేడియంలో నువ్వు నియామక పత్రాలు ఇస్తా అంటున్నావు కదా. మేము పోలీస్ అభ్యర్థులు అందరం కూడా ఎల్బీ స్టేడియంలో ఇస్తాం. నీకు గుండె ధైర్యం ఉంటే ఆ పోస్టులను నువ్వు మాకు పంచి చూపెట్టు. మా కేటగిరీకి ఒక్క పోస్ట్ వస్తుంది అని చూపెట్టు. తల్లిదండ్రులకు ఏం చెప్పాలి? నడు వంగేలాగా స్టడీ చైర్లో కూర్చొని చదువుతుంటే నువ్వు ఒక్క పోస్ట్ కూడా మా కులానికి రాకపోతే నీకేం చేయాలి? ఆ రోజేమో నీకు ఇదే బీసీ, ఎస్టీ పిల్లల తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిన మేము నువ్వు 70,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు, 80,000 ఉద్యోగాలని వేలం పాట పాడుతున్నట్టు పాడుతుంటే మేము ఎవరిని అడగాలి? ఇచ్చిన వినతి పత్రాలు చిత్తు కాగితం లాగా చెత్తబుట్టలోకి వెళ్తుంటే మా యొక్క సమస్య పరిష్కార మార్గం ఎక్కడ దొరకాలి? ఎవరిని అడిగితే సమస్య పరిష్కార మార్గం దొరుకుతుంది? అర్ధాకలితోటి ఉంటున్నాం కదా. మేము గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన నీకు సిటీలో ఒక్క ఓటు రాలే. వచ్చిన మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో 48 సీట్లు వచ్చి నీకు అధికారంలోకి రావడానికి వచ్చిన మేము గంపెడు ఆశలతోటి ఇంటి దగ్గర నుంచి బియ్యం మూటలు ఎత్తుకొని రూములలోకి వచ్చి స్టడియాలలో ఇక్కడ రూములు తీసుకొని ఉంటుంటే నువ్వు ధర్నా చేస్తున్నావు అని చెప్పి మమ్మల్ని అర్ధాకలితోటి స్టేషన్లలో పెట్టి ఉదయం 6 గంటల వరకు అన్నం పెట్టకుండా రూములలో తోలి మేము అరెస్ట్ అయిన వీడియోలు నువ్వు ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూసి గుండెలు పగులుతుంటే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఓటేసిన పాపానికి మమ్మల్ని కన్న తండ్రుల యొక్క కడుపు కోతను నువ్వు మిగిల్చడానికి చేస్తున్నావా ఈ ప్రయత్నం? ఏ పాపం చేశామని మేము స్టేషన్ల చుట్టూ చిప్పించే ప్రయత్నం చేస్తున్నాం? దయచేసి జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. అలాగే 15,000 పోస్టులు పైగానే నోటిఫికేషన్ ఇవ్వాలి.
అలాగే ఏజ్ రిలాక్సేషన్ 36 సంవత్సరాలు ఇవ్వాలి. ముందుగా బోర్డు చైర్మన్ తొలగించండి అయ్యా. స్టేట్కి ఎవరినో ఒక హోమ్ మినిస్టర్ పెట్టండి. మా మిత్రుడు అన్నట్టు ఎవరో ఒకరితో చర్చలు మాట్లాడండి. మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? హాస్టల్ ఫీజులు కట్టుకోవడానికే డబ్బులు. ఇలా 20 రోజుల నుంచి నరకయాతన పడుతూ తిరుగుతున్నాం. మా వర్షంలో కనీసం వర్షంలో తడుస్తూ మా ఇంద్రాన్నని గుంజకు వెళ్ళారు. ఇప్పటికి 5 కేసులు పెట్టారు పోలీసు అభ్యర్థులు. ఆ కేసులు ఎలా తీపించుకోవాలి ఇంద్రానాయక్ అన్న మీద? ఇప్పుడు ఆ కేసుల పరిస్థితి ఏమిటి? ఆయన ఉద్యోగాలు పనికి రావద్దా? మమ్మల్ని ఆ స్టేషన్లో లేచి ప్రెస్ మీట్లో పోకుండా ఇబ్బంది పెడుతుంటే దానికి కారణం ఎవరు? అధికారం ఎవరికైనా 5 సంవత్సరాలే ఉంటుంది. కానీ మనిషి చచ్చేంత వరకు ఓటు హక్కు అనేది ఉంటుంది. నీకు 5 సంవత్సరాల వరకు అధికారం వచ్చింది. ఆర్టికల్ 326 ప్రకారం మా ఓటు హక్కును మరలా నీ మీద ఎలా ప్రయోగించాలో మా అందరికి తెలిసిన విషయమే. దయచేసి వి ఆనరబుల్ రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు జరిగే డీజీపీ ఆఫీస్లో అఫీషియల్ మీటింగ్ జరుగుతుందని మా అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు జరిగే అఫీషియల్ మీటింగ్లో ఐ రిక్వెస్టెడ్ సార్, తెలంగాణలో ఉన్న 15 లక్షల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల పైన రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మా యందు దయ ఉంచి ఆ మీటింగ్లో మంచి నిర్ణయం తీసుకొని మాకు మంచి శుభవార్త చెబుతున్నానని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్. నవీన్ పట్నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.